హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మష్రూమ్ మసాలా కర్రీ. రోటీ, చపాతీ, నాన్, బిర్యానీ, రైస్ ఇలా దేని కాంబినేషన్లో అయినా అద్దిరిపోతుంది. చాలా తక్కువ టైంలో క్రీమీగా ఎమ్మీగా ఉండే ఈ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో గుప్పెడంత జీడిపప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ గసగసాలు, 2 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని ఈ విధంగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న ఒక ఉల్లిపాయ, ఇలా కట్ చేసి ఉంచుకున్న ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 50% వరకు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని అదే మిక్సర్ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని మసాలా పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మసాలా పేస్ట్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మసాలా పేస్ట్ ఎంత బాగా కుక్ అయితే కర్రీకి అంత మంచి కమ్మటి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం సేపటికి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి మసాలా పేస్ట్ చూడటానికి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్లుగా కారం, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాము అంటే స్పైసెస్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను మష్రూమ్ బటర్ మసాలా కర్రీ రెసిపీలో చూపించాను. మీరు ఆ రెసిపీ ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇక్కడ నేను 150 గ్రాముల మష్రూమ్స్కి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ని చెప్పాను, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ పుట్టగొడుగుల్ని 1 మినిట్ లో ఫ్లేమ్ మీద మసాలాలో అలా కుక్ అవనిచ్చాము అంటే వాటర్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ టైంలో మరొక్కసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసాము అంటే మనకి కర్రీ చూడటానికి ఈ విధంగా ఉంటుంది. మష్రూమ్స్ లోపల ఉన్న వాటర్ కంటెంట్తోనే మష్రూమ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. కాకపోతే మనం గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవటం కోసం చాలా తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత ఇందులో గుప్పెడంత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మరొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసాము అంటే ఈ విధంగా నూనె పైకి తేలుతూ మష్రూమ్ మసాలా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీకు కనుక ఆయిల్ కంటెంట్ ఇంకా ఎక్స్ట్రా ఉండాలనుకుంటే స్టార్టింగ్లోనే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. మనం క్రీమ్ యాడ్ చేయకపోయినా క్యాష్యూస్ అండ్ కోకోనట్ వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ తోటి భలే టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ మసాలా కర్రీ. విటమిన్ డి అండ్ B6 ఉన్న మష్రూమ్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ హెల్తీ మష్రూమ్ మసాలా కర్రీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.